హాయ్ హలో ఫ్రెండ్స్ 5 ఇయర్స్కి అయితే బేబీ ఫ్రాక్ కటింగ్ చేస్తున్నా. చూడండి కటింగ్ స్టిచ్చింగ్ మొత్తము స్కిప్ చేయకుండా చూడండి. మొత్తము ఫస్ట్ అయితే షోల్డర్ 5 ఇంచెస్ పెట్టిన, నెక్ కోసము షోల్డర్ కోసము 2.5 అయితే తీసుకున్నా. లెంత్ అయితే 11 ఇంచెస్ తీసుకున్నా. చూడండి 6 ఇంచెస్, తర్వాత 2 ఇంచెస్ ఖర్చుల కోసం తీసుకున్నా. ఆ అమ్మాయి ఫ్రాక్ ఇచ్చింది కానీ అదంతా చిన్నగా ఉంది. అందాజ కొద్ది అయితే పెట్టిన ఫ్రెండ్స్, ఆమెకైతే వచ్చింది. చూడండి 2.5 తీసుకోవాలి. ఇక్కడ మనం గల్లా ఎక్కువ తీసుకున్నట్టయితే మనకు 3.5 అట్లా తీసుకున్నట్టయితే మనం 2 ఇంచెసే పెట్టుకోవాలి నెక్. కాకపోతే ఇది తక్కువ తీసుకున్నా కాబట్టి నేను 2.5 తీసుకున్నా. 2.5 షోల్డర్కు నెక్ కలిపి ఇక్కడ 5 ఇంచెస్ పెట్టిన. హార్మోలు లోతు తీసుకుంటున్నా ఫ్రంట్ పార్ట్లా. చూడండి కటింగ్ మొత్తం మీరు. అదైతే ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. కొంచెం ఫ్రంట్ పార్ట్ల కొంచెం ఇట్లా పాన్ గల్లలాగా ఇచ్చిన, ఇది రౌండ్ గల్ల ఇచ్చిన. బ్యాక్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అయితే దేని దానికి పెట్టుకొని కుట్టుకుంటే అయిపోతుంది. కరెక్ట్ ఇంత క్లాత్ అయితే ఫస్టే తీసి పెట్టుకున్నా కట్ చేసి. ఆమె అయితే నాకు 1 మీటరే ఇచ్చింది ఈ క్లాత్ అయితే. మెయిన్ ఫ్యాబ్రిక్ 1 మీటర్లోనే నేను ఎట్లా కుట్టినో చూడండి ప్లేట్స్ పెట్టి. ఇదైతే స్లీవ్స్ కటింగ్ చేసుకుందాం. స్లీవ్స్ అయితే నేను చిన్నగానే పెట్టిన. 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసిన కానీ 2 ఇంచెస్ అయితే కటింగ్ చేసిన. 4 ఇంచెస్ వరకు అంత అట్లా పెట్టిన. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఎంత తక్కువ లేకుండే. మీరు కరెక్ట్ చూడండి అర్థమవుతుంది. ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకొని తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నా. ఇట్లా అయితే స్లీవ్స్ కటింగ్ చేసుకుంటున్నా. ఇక్కడ 2 ఇంచెస్ ఎందుకంటే పఫ్ కోసమని 2 ఇంచెస్ పైకి ఇట్లా అయితే మార్కింగ్ చేసుకున్న స్లీవ్స్. ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర మళ్ళీ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇట్లా అయితే పెట్టుకున్నా. కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఒక టక్ ఇచ్చుకుంటే మనకు ఏ నుంచి ప్లేట్స్ తీయాలో అర్థమవుతుంది పఫ్ కోసం. ఇదైతే ఇంతే ఉంది మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే. దీంట్లోనే నేను అడ్జస్ట్ చేసిన, కొంచెం తక్కువ పడుతుంది. తక్కువ పడేదంతా కట్ చేసిన నేను. అంటే వాళ్ళు ఇంతే పెట్టాలి స్లీవ్స్ అని ఏం అడగలేదు. అందుకు నా ఇష్టంతో పెట్టిన. నీ ఇష్టం ఉన్నట్టు కుట్టు అంటే. చూడండి ఎంత అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత అవుతుందో అంతనే లైనింగ్ కూడా కట్ చేసి పెట్టిన. ఇంత అయితే ఎక్స్ట్రా వచ్చింది, ఇది కట్ చేసుకున్నా. అయినా చిన్న పాప కాబట్టి చిన్న స్లీవ్సే బాగుంటాయి. 2 ఇంచెస్ మనం అయితే కట్ చేసుకున్నాం. మంచి పప్పుగా స్లీవ్స్ కుట్టిన. ఇదైతే అట్లానే పెట్టుకున్నాం. ఇప్పుడు ఇది కిందికి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఈ క్లాత్ అయితే ఎంత మిగిలిందో అంతనే కుడుతున్నా. బాడీ పార్ట్ కట్ చేసుకోగా స్లీవ్స్ కట్ చేసుకోగా ఎంత మిగిలిందో అంత 1 మీటర్లోనే మొత్తం కుట్టేసిన. పాపకైతే ఫుల్ లెంత్ రాదు, కొంచెం 3/4 దగ్గరకు వస్తుంది. ఇట్లా కొంచెం తక్కువ 3-4 ఇంచెస్ తక్కువ అంతే ఫుల్ లెంత్ ఆమెకు. ఇట్లా అయితే వేసుకోవాలి. రైట్ సైడ్ ఉండాలి మెయిన్ ఫ్యాబ్రిక్. తర్వాత లైనింగ్ వేసుకొని ఇక్కడ నెక్ దగ్గర కుట్టుకొని ఇట్లా మర్రేసుకుంటే అయిపోతుంది. ఇంకొక స్లీవ్లెస్ ఫ్రాక్ కూడా కుట్టిన కానీ అది చూపించలేదు, వాళ్ళకి ఇచ్చేసిన. ఒకవేళ ఫోటో ఉంటే చూపిస్తా తర్వాత.
ఇట్లా కట్స్ అయితే పెట్టుకోవాలి. మొత్తం 2 ఫ్రాక్స్, ఒక లెహంగా బ్లౌజ్ ఇచ్చారు పాపది. అది కుట్టాలి, అది కూడా వీడియో పెడతా. ఇదైతే కాటన్ ఫ్రాకు, కాటన్ క్లాత్ ఇచ్చిండ్రు. దీనికి కాటన్ లైనింగ్ వేసి కుడుతున్నా నేనైతే. బాడీ పార్ట్కు కాటన్ వేయాలి కానీ కింద క్రేప్ వేసినా పర్లేదు. నేనైతే ఇక మొత్తం కాటన్ తీసుకొచ్చిన, చిన్న పాపనే కదా అని. 1 మీటర్ అవసరం పడుతుంది, ఎక్కువ అవసరం ఏం పట్టది. ఇట్లయితే మొత్తం కుట్టుకోవాలి. ఇట్లా చేయితోటి ఇట్లా అనుకుంటా రావాలి, ముడతలేం రాకుండా. ఇట్లయితే కుట్టుకోవాలి. అది కుట్టుకున్న తర్వాత ఇది కూడా ఫ్రంట్ పార్ట్ కూడా అట్లనే కుట్టుకోవాలి. ఇది వాళ్ళకు చిన్న పిల్లలకు బోట్ నెక్ టైప్ అన్నమాట. మనం బోట్ నెక్ పెడితే మనం ఎంత ఎక్కువ తీసుకుంటాం కదా షోల్డర్ దగ్గర, అట్లా వీళ్ళకు కూడా. వీళ్ళకు మనము ఎక్కువ 3.5 అట్లా గల్లా తీసుకుంటే, ఒకవేళ మీరు 4.5 పెట్టుకోవాలి. 4 ఇంచెస్ 4.5 సరిపోతుంది ఈ సైజు వాళ్ళకు. నేను కొంచెం బోట్ నెక్ టైప్లో అంటే కొంచెం గల్లా తక్కువ తీసుకున్నా కాబట్టి షోల్డర్ ఎక్కువ పెట్టిన. 5 ఇంచెస్ అంటే ఎక్కువ అయిపోతుంది కదా. మనం ఇట్లా గల్ల కోసం తక్కువ తీసుకుంటే ఎక్కువ పెట్టుకోవచ్చు మనం. ఇదైతే కొంచెం ఇట్లా వి టైప్లు ఇచ్చిన గల్ల, కొంచెం ఇట్లా పాన్ టైప్లా ఇట్లా కుట్టుకున్న తర్వాత ఇది కూడా మొత్తం కుట్టుకుంటూ రావాలి. ఇట్లా అనుకుంటా కుట్టాలి మొత్తం. ఇది కుట్టాలంటే మనకు స్టిచ్చింగ్ రానవసరం లేదు, కొంచెం ఐడియా ఉంటే కుట్టుకోవచ్చు. ఇదేం ఫిట్టింగ్ అది ఏం ప్రాబ్లం ఉండదు, చిన్న పిల్లలే కాబట్టి మీరు ఈజీగా కుట్టుకోవచ్చు. దీనికోసం మొత్తం నేర్చుకొని అవసరం లేదు. ఈ బ్యాక్ పార్ట్కి అయితే నేను ఉక్సులు పెడుతున్నాను. దానికోసం అయితే మధ్యలో కట్ చేసుకున్నా. ఎందుకంటే కటింగ్ చేసుకునేటప్పుడు నేను ఓపెన్స్ సైడ్ తీసుకోలేదు, అందుకోసమని ఇప్పుడు కట్ చేసుకుంటున్నా. ఇక్కడైతే ఉక్కు పట్టి కాజా పట్టి అయితే కుట్టుకోవాలి. ఇట్లా కొత్త వాళ్ళకైతే యూజ్ అవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇట్లయితే మలిచి కుట్టుకోవాలి. జిబ్బు పెట్టుకుంటే జిబ్బు కూడా పెట్టుకోవచ్చు, ఉక్సులు అయితే ఉక్సులు పెట్టుకోవచ్చు. నాకు మ్యాచింగ్ లేదని నేను పెడతలేను. నాకైతే జిబ్బు కంటే ఉక్సులే నయ్యమనిపిస్తుంది, ఎందుకంటే అది జిబ్బు అయితే కొన్ని రోజులకు ఖరాబ్ అయిపోతుంది. ఉక్సులు అయితే ఏం కాదని. ఇట్లయితే ఇది కాజాల కోసం. కాజాల కోసం నేను ఫ్యాబ్రిక్ తోటి కుట్టుకుంటే బాగుంటుంది, కానీ ఇక నేను కనిపించదు కదా ఏం పర్లేదని అస్తర్తోటే కుట్టిన. లోపలికి వెళ్ళిపోతుంది కదా, ఏం కనిపించదు. ఇప్పుడైతే మనకు మొత్తం అవసరం లేదు, చిన్న పాపనే కాబట్టి ఒక 2-3 ఉక్సులు వచ్చేటట్టు పెట్టుకోవాలి. నేను ఎట్లా కుడుతున్నానో అట్లయితే కుట్టుండ్రి. కరెక్ట్ పెట్టుకొని ఇట్లయితే కుట్టుకోవాలి. ఇక్కడ వరకు అయితే
ఇట్లా అయితే రావాలి. అయిపోయింది కదా ఇది. ఒక ఉక్కు మందం అయితే కుట్టిన తర్వాత దీనికి క్లాత్ ఎక్కువ ఉంది. డాట్స్ లేకున్నా పర్లేదు కానీ క్లాత్ ఎక్కువ ఉంది. ఒకవేళ ఆమె పెద్ద పెరిగిన తర్వాత కూడా అంటే లావైనా ఎట్లున్నా ఇవి ఇప్పుకోవచ్చని నేనైతే పెడుతున్నా. లేకపోతే ఇంత చిన్న పాపకైతే అవసరం లేదు డాట్స్. 2 సైడ్లు అయితే ఇట్లా కుట్టుకోవాలి. 3 ఇంచ్ దగ్గర ఇట్లా మార్కింగ్ చేసుకొని కుట్టుకుంటే సరిపోతుంది. 2 అయితే కుట్టుకున్నాం కదా. 2 అయితే రెడీ అయిపోయినాయి బ్యాక్ ఫ్రంట్. ఇప్పుడు స్లీవ్స్ వీటిని షోల్డర్ అటాచ్ చేసుకున్న తర్వాత స్లీవ్స్ అయితే కుట్టుకోవాలి. ఇట్లా రఫ్ ఇయ్యాలి ఫస్ట్ అయితే ఊడిపోకుండా. తర్వాత 2 అటాచ్ అయితే చేసుకోవాలి. ఒక 2-3 స్టిచ్ అయితే వేసుకుంటే సరిపోతుంది. 2 సార్లు. అయిపోయింది అటాచ్ చేసుకున్నాడు. ఎక్కువ తక్కువ వస్తే ఇట్లా కట్ చేసుకోవాలి. నాకైతే ఏమి ఎక్కువ రాలే కానీ అది మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కొంచెం ఎక్కువ ఉండే అది కట్ చేసుకున్నా. తర్వాత ఇది అయిపోయింది కదా. ఇప్పుడు స్లీవ్స్. స్లీవ్స్ ఎట్లా కుట్టుకోవాలో చూడండి. ఫస్ట్ అయితే అటాచ్ చేసుకోవాలి మొత్తము. ఇట్లా అయితే మొత్తం కుట్టుకోవాలి. ఇట్లా మొత్తం కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి. కట్స్ ఇచ్చుకున్నాం కదా ఫస్టే, అవి మళ్ళీ ఒకసారి పెట్టుకొని ఇప్పుడు పఫ్ అయితే కుట్టాలి. ఒక ఇటు సైడ్ 3 ఇటు సైడ్ 3 అయితే వస్తాయి దీనికి. అట్లనే పెట్టుకున్నా నేను. ఇటు సైడ్ 3 మళ్ళీ ఇటు సైడ్ ఇట్లా అనుకుంటా 3 అయితే పెట్టాలి. ఇక్కడ చెయ్యి అడ్డం వచ్చి కనిపిస్తలేదు మీకు. చూడండి ఇట్లా అయితే వచ్చింది. ఇటు చూడండి. తర్వాత కింది సైడ్ కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. పెట్టుకోకపోయినా నడుస్తుంది, బాగానే ఉంటుంది. పైన ఒక పఫ్ కాకపోతే చిన్న అమ్మాయి కాబట్టి ఎవరికైనా సరే చిన్నోళ్ళకని కాదు కింద కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది లుక్. అందుకోసమని పెట్టిన నేనైతే ఒక 4 ప్లేట్స్ వచ్చేటైతే పెట్టిన. దీనికి 6 వచ్చినాయి. ఇటు సైడ్ 3 ఇటు సైడ్ 3 దీనికైతే 4 వచ్చినాయి. సరిపోతుంది అంత అయితే. తర్వాత ఇది ఇట్లే కూడా ఉంచుకోవచ్చు మనం. కింద నుంచి పట్టి వేయకున్నా పర్లేదు, ఎందుకంటే కోరాస్ వచ్చినాయి ఇటు సైడ్. కోరా సైడ్ ఇట్లా అయినా మనం పెట్టుకోవచ్చు. కాకపోతే నేను ఒక 1.5 ఇంచ్ తోటి అయితే కట్ చేసుకున్నా ఈ క్లాత్. అయితే క్లాత్ పెద్దగా లేకుండా అయితే రెండోటిని అయితే ఇట్లా అటాచ్ చేసుకుంటున్నా. 1.5 ఇంచ్. 2 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు మీరు. పెద్దోళ్ళకైతే 3 ఇంచెస్ పెట్టాలి. ఇట్లా అయితే 1.5 ఇంచ్ తోటి అయితే ఇట్లా కుట్టుకోవాలి. చూడండి నేను ఎట్లా కుడుతున్నానో. కింది నుంచి కుట్టాలి ఫస్ట్. స్లీవ్స్ రాంగ్ సైడ్ నుంచి ఇట్లా అయితే కుట్టుకుంటా రావాలి. తర్వాత ఇట్లా తీసి ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి ఎట్లా ఫోల్డ్ చేస్తున్నానో.
ఫస్ట్ కొంచెం ఫోల్డ్ చేసుకొని తర్వాత ఇంతకుముందు వేసిన స్టిచ్ కనిపించకుండా దానిపైనుంచి ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇట్లా మలుచుకుంటా ఇట్లా ఇట్లా అయితే వచ్చింది ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడైతే అటాచ్ చేసుకోవాలి. కుట్టిన తర్వాత అయితే షోల్డర్ దగ్గర నుంచి నేనైతే అటాచ్ చేసుకుంటున్నా. చూడండి ఎట్లా చేస్తున్నాను. అట్లా మనం ఇక్కడ ఎక్స్ట్రా ఉంచినాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్, అది తర్వాత కట్ చేసుకోవచ్చు. స్లీవ్స్ అయితే అటాచ్ చేసి ఫిట్టింగ్ చేసేటప్పుడు అయితే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ కూడా సేమ్ అట్లనే కుట్టుకోవాలి. ఇక్కడైతే ఎట్లా కుట్టినామో అట్లనే ఇటు సైడ్ కూడా కుట్టుకొని ఇంకా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారా ఎంత బాగా వచ్చిందో. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే అయిపోయింది. చాలా బాగుంటుంది ఫ్రాక్ కుట్టిన తర్వాత. నేనైతే ఎన్ని ఇంచెస్ ఉందో అని చూపిస్తున్నా మీకు ఒక ఐడియా కోసం. మొత్తం అయితే 1 మీటర్లోనే అయిపోయింది. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత ఉందో అస్తర్ కూడా అంతనే తీసుకున్నా నేనైతే. దాన్ని జాయింట్ చేస్తున్నా డబల్ డబల్, మళ్ళీ పైది కిందిది వేరే వేరే జాయింట్ చేయకుండా, వేరే వేరే ఫీల్డ్స్ పెట్టకుండా ఒకటే. ఇది కాటన్ క్లాత్ కాబట్టి సన్నగానే ఉంటుంది కాబట్టి రెండు ఒకటేసారి అటాచ్ చేసుకుంటున్నా. వేరు వేరు కూడా పెట్టుకోవచ్చు, ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. ఎక్స్ట్రా ఉన్న కట్ చేసుకున్నా. చూడండి ఫస్ట్ అయితే 2 ఇంచెస్ వదిలేసిన తర్వాత మనం ఇట్లా అయితే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఒక 1 ఇంచు కనిపించేటట్టు చూడండి. నేను ఎట్లా ఫ్రిల్స్ పెడుతున్నానో అట్లయితే పెట్టాలి. ఒకటి ఇటు, తర్వాత మళ్ళా దానికి ఎదురుగా ఇంకొకటి ఇటు అట్లా. చూడండి ఇదొక టైపు ప్లేట్స్ పెట్టుడు. ఆల్రెడీ ఇంతకుముందు వేరే ప్లేట్స్ అయితే పెట్టి వేరే ఫ్రాక్ అయితే కుట్టిన, అందుకని అన్ని సేమ్ ఉండొద్దని ఇది వేరే పెడుతున్నా. అంటే కాటన్ క్లాత్కు ఎక్కువ సూట్ అవుతాయి. ఇదే ఇట్లా పెట్టుడే నేను ఇప్పుడు పెడుతున్నట్టు పెడితే మంచిగా సూట్ అవుతుంది. కాటన్ వాటికైతే ఇట్లనే పెట్టుకోవాలి, మంచిగా ఉంటుంది. అంటే కాటన్ కనే కాదు దేనికైనా సరే. అది ఆ ప్లేట్స్ పెట్టుడు అది రెగ్యులర్ అయిపోయింది అది మొత్తం. అందుకని ఇట్లా అయితే కొంచెం కొత్తగా కనబడుతుంది, మంచిగా కనబడుతుంది లుక్. మనకు ఎంత అవసరమో అంత అయితే పెట్టుకోవాలి. ఆల్రెడీ ఒక సైడ్కు కుట్టేసిన, ఇది ఇంకొక సైడ్కు. రెండు అయితే సేమ్ ఇట్లానే కుట్టుకున్నాక ప్రెస్ చేసుకుంటే బాగుంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇదైతే ఇస్త్రీ వేసుకున్నామంటే అణిగినట్టు మంచిగా కనబడుతుంది. రెండు సైడ్లు అయితే కుట్టేసిన, బ్యాక్ ఫ్రంట్. ఇప్పుడైతే అటాచ్ చేసుకోవాలి. చూశారు కదా, మధ్యలోకి మనం ఆల్రెడీ ఇక్కడ కట్స్ పెట్టుకుంటాం కదా, ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని దీనికి కూడా మార్కింగ్ చేసుకోవాలి మధ్యలోకి. ఇట్లా అనుకొని మనకు ఈజీగా అర్థమైపోతుంది, ఎక్కువ తక్కువలు రాకుండా. ఇట్లయితే మార్కింగ్ చేసుకొని ఇది కూడా మార్కింగ్ చేసుకున్నాం కదా, సేమ్ అట్లా మధ్యలో నుంచి కుట్టుకుంటా రావాలి. ఇటు సైడ్ అటు సైడ్ కుట్టుకుంటా అయిపోతుంది. చూడండి ఒక 1/2 ఇంచ్ మందంతో అయితే కుట్టుకోవాలి. చూసారు కదా, ఇట్లయితే కుట్టాలి. ఇటు సైడ్ కూడా అట్లనే కుట్టుకోవాలి. చూడండి
ఒక సైడ్ అయిపోయింది కదా, చూసారు కదా, ఇట్లా అయితే వస్తుంది. మీరు ఇంకొక స్టిచ్ చేసుకోవాలంటే పైనుంచి కూడా వేసుకోవచ్చు, వేసుకోకపోయినా బాగుంటుంది. చూసారు కదా ఎట్లా వచ్చిందో, ఇట్లా అయితే వస్తుంది లుక్. 2 సైడ్స్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది. అది కుట్టుకున్నది అయితే అయిపోయింది. ఇప్పుడు ఫిట్టింగ్ చేసుకోవాలి. చూసారు కదా, పైనుంచి కుట్టుకోవాలనుకుంటే కుట్టుకోవచ్చు. ఇప్పుడైతే ఫిట్టింగ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే నేను ఖర్చు ఏది కనిపించకుండా కుడుతున్నా. ఫస్ట్ అయితే రైట్ సైడ్లో మనం ఇట్లా పెట్టుకొని, ఇక్కడైతే గమనించాలి ఫ్రెండ్స్, రైట్ సైడ్ నుంచి కుడుతున్నా నేను. ఫస్ట్ అయితే చూసారు కదా, లాస్ట్ నుంచి మన క్లాత్ లాస్ట్ నుంచి కుట్టుకుంటా రావాలి మొత్తం. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అస్తరు సేమ్ తీసుకున్నాం కాబట్టి మనము ఒకటేసారి అటాచ్ అయితే చేసుకోవచ్చు. చూడండి నేను ఎట్లా కుడుతున్నానో. రైట్ సైడ్ నుంచి ఫిట్టింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ రాంగ్ సైడ్ వేసుకున్నాం, అస్తర్ సైడ్కి వేసుకున్నాం కదా. ఒక 1/2 ఇంచు దూరంలో అయితే కుట్టుకోవాలి. చూసారు కదా నేను ఎట్లా కుడుతున్నానో. ఒక 1/2 ఇంచు దూరంలో అయితే కుట్టుకొని తర్వాత దగ్గర నుంచి కుట్టవచ్చు. ఒక రెండు వేసుకుంటే సరిపోతుంది. 2 స్టిచ్లు అయితే వేసుకోవాలి మొత్తం. ఇది అయిపోయింది కదా. ఇటు సైడ్ కూడా సేమ్ అట్లనే కుట్టుకోవాలి. చూసారు కదా ఎట్లా వచ్చిందో, అంత కరెక్ట్గా కుట్టినట్టు కూడా ఏర్పడతలేదు. సేమ్ రెడీమేడ్ డ్రెస్ లాగానే వచ్చింది చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఫైనల్ లుక్ అయితే ఇట్లా వచ్చింది. ఖర్చు కనిపించకుండా నేను ఎట్లా కుట్టినా చూసారు కదా. బాడీ పార్ట్కి అయితే ఎక్కువనే పెట్టిన, ఎందుకంటే ఆ అమ్మాయి పెద్దగా అయిన తర్వాత కూడా ఇప్పేసుకోవచ్చు. ఒకవేళ లావైనా ఎట్లున్నా మనమైతే ఎక్స్ట్రా అయితే 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదా. ఓకే ఫ్రెండ్స్, ఫ్రాక్ అయితే అయిపోయింది.